So, good morning, students. Today we are going to discuss compound angles topic in trigonometry. So, already మనం previous videos లో డిస్కస్ చేసుకున్నాము trigonometric ratios గురించి. Trigonometry అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్. సో ఈ ట్రిగనామెట్రీలో ఫార్ములాలన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే రిమైనింగ్ చాప్టర్స్లో చాలా చాప్టర్స్లో కూడా మనకు ట్రిగనామెట్రీ ఫార్ములాలు టచ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రిగనామెట్రీని నెగ్లెక్ట్ చేయకుండా, సో ఈవెన్ దో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో లెస్ స్కోర్ ఉన్నా సరే బట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ట్రిగనామెట్రీ. సో టుడే we are going to discuss about compound angles. So first of all, introduction. So first of all, what is meant by compound angle? So compound angle ante definition enti chudam okasari. The algebraic sum or algebraic sum of two or more angles is called a compound angle. Algebraic sum of two or more angles. అంటే యాంగిల్స్ ని జనరల్ గా మనం క్యాపిటల్ లెటర్స్ తోటి నోట్ చేస్తామని చెప్తున్నాం మనం ప్రీవియస్ వీడియోస్ లో. సో మరి కాంపౌండ్ యాంగిల్ అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంగిల్స్. అంటే ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు, ఏ బి రెండు యాంగిల్స్ తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి అలాగే ఏ మైనస్ బి అవి ఆల్జీబ్రాయిక్ సమ్ అంటాం మనం. ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే ఇది ప్లస్ ఆర్ మైనస్. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇది టూ యాంగిల్స్ తో ఫామ్ అయ్యేటువంటి ఆల్జీబ్రాయిక్ సమ్. అలాగే త్రీ యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు, అంటే టూ ఆర్ మోర్ యాంగిల్స్ అంటున్నాం కాబట్టి కన్సిడర్ త్రీ యాంగిల్స్ ఏబిసి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ మైనస్ బి ప్లస్ సి, సో ఎట్సెట్రా ఆర్ కాంపౌండ్ యాంగిల్స్. అంటే ఇంకా చెప్పుకోవచ్చు మనం ఏ ప్లస్ బి మైనస్ సి, అలాగే ఏ మైనస్ బి మైనస్ సి, ఇవన్నీ కూడా కాంపౌండ్ యాంగిల్స్ అనే అంటాం. నౌ వాట్ ఆర్ ద trigonometric ratios of compound angles or trigonometric functions of compound angles. So sin of a plus r minus b అంటే sin of a plus b ఒకటి, sin of a minus b ఒకటి, దాన్ని మొత్తం కలిపి a plus r minus b అంటున్నాం. అలాగే cos of a plus r minus b, tan of a plus r minus b. సో ఇలా మనకి ఇలాగా ఎట్సెట్రా ఆర్ కాల్డ్ trigonometric functions of compound angles. ఓకే, మరి ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అలాగే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూస్ ఎలా ఉంటాయి, ఫార్ములాలు మనం కంపల్సరీగా బై హార్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జనరల్ గా కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అనగానే ఈ సైన్ లోపలకు మల్టిప్లై చేసి సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ సైన్ బి అని రాస్తుంటారు. అలా రాయకూడదు, ఎందుకంటే సైన్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్. సైన్ అనేది ఇక్కడ ఫంక్షన్, దట్ ఈస్ నాట్ ఏ నంబర్. ఏ ఇంటూ కే ఇంటూ ఏ ప్లస్ బి అంటే కేఏ ప్లస్ కేబి రాసుకోవచ్చు, కానీ ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి రాయకూడదు, ఎందుకంటే సైన్ అనేది ఫంక్షన్ కాబట్టి అక్కడ. ఓకే, సో కంపల్సరీగా అది నోట్ పాయింట్ గా మీరు గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. సో ఫస్ట్ వన్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ సైన్ బి. అంటే ఇలా రాయకూడదు అని దాని అర్థం. అక్కడ నీడ్ నాట్ బి ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు, ఈక్వల్ కానవసరం లేదు. సమ్ టైమ్స్ మే బి ఈక్వల్ బట్ సమ్ టైమ్స్ దే మే నాట్ బి ఈక్వల్. కాబట్టి ఇన్ జనరల్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ సైన్ బి. అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ కాస్ బి. tan of a plus r minus b need not be equal to tan a plus r minus tan. ఓకే, ఇలా కాదు అంటున్నాం. మరి ఇంకేమవుతాయి మనకి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది, అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ ఫార్ములాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా. సో అవన్నీ కంపల్సరీగా బై హార్ట్ చేయాలి కంపల్సరీ. రైట్, అఫ్ కోర్స్ there are proofs for every formula, but no need to prove the formula in both the examination point of view. So important formula, if a comma b comma a plus b are real numbers,
యాంగిల్స్ ఆర్ ఆల్ యాంగిల్స్ ఆర్ రియల్ నంబర్స్. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ ఇలా అవుతుంది. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, సో ప్లస్ ఉంటే మధ్యలో ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది సైన్ ఫార్ములాలో. అదే కాస్కి ఎలా చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ కామా బి ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్, ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. చూడండి, అంటే కాస్ ఫార్ములాల్లో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్. బట్ సైన్లో మాత్రం ప్లస్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమొస్తుంది అనేది, అంటే సేమ్ టర్మ్స్ వస్తాయి బట్ మధ్యలో ప్లస్ వచ్చేస్తుంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ ఇవి. అంతేగాని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి రాయకూడదు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎప్పుడు ఇలా రాయాలి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఫిఫ్త్ ఫార్ములా ట్యాన్లోకి వచ్చేద్దాం. సో ఏ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a plus tan b by 1 minus tan a tan b. Tan of a plus b is equal to tan a plus tan b by 1 minus tan a tan b. Next, tan of a minus b is equal to tan a minus tan b. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఫస్ట్ పైన ప్లస్ వచ్చింది, మైనస్ ఉంటే ఫస్ట్ మైనస్ వస్తుంది. tan a minus tan b by 1 plus tan a tan b. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ tan ఆఫ్ ఏ మైనస్ బి. అలాగే నెక్స్ట్ కాట్ తీసుకుందాము. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ బి కాట్ ఏ మైనస్ 1 బై, చూడండి ఎలా వచ్చిందో, ట్యాన్లో కాట్ ఏ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి అట్లా వచ్చింది బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. కాట్లోకి వచ్చేటప్పుడు రివర్స్ అయింది చూడండి, న్యూమరేటర్ డెనామినేటర్ అన్ని కాట్లే వస్తున్నాయి మళ్ళీ. cot b cot a minus 1 by cot b plus cot a. ప్యానల్లో ఏ టర్మ్ ముందు వచ్చింది, తర్వాత బి టర్మ్ వచ్చింది, బట్ కాటర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ బి టర్మ్ ముందు వస్తుంది, అబ్జర్వ్ చేయండి బాగా. నెక్స్ట్ ది ఎయిత్ వన్, కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ బి కాట్ ఏ ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సో కంపల్సరీగా మీరు ఈ ఫార్ములాలు పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోవాలి కాట్. ఓకే, సో ఇక నెక్స్ట్ మిగతావి కూడా ఉంటాయి కానీ బట్ మనకి ఈ ఫార్ములాల వరకు సరిపోతాయి ప్రజెంట్. ఇది సైన్ కాస్ ట్యాన్ కాట్. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి మనం ఫార్ములాలు రాసుకున్నాం. మరి ఇప్పుడు ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అవుతుంది. అంటే ఆ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్రొడక్ట్ చేసి మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇలా కన్వర్ట్ అయిపోతుంది మొత్తం. ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఈ రెండు సైన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ కాసుల్లో కూడా మార్చొచ్చు. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ బి ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ బి రాసుకుంటే, సో 1 ఇక్కడ మైనస్ ఆఫ్ 1 క్యాన్సిల్ అయిపోయి కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ 10th వన్ లాస్ట్ ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి ఇక్కడ సైన్ ఉంటే రెండు సైన్లు లేదా రెండు కాసులు వచ్చాయి, బట్ కాస్ ఉన్నట్లయితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫస్ట్ది కాస్ వస్తుంది, రెండోది సైన్ వస్తుంది, అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. దీన్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి.
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. రెండు ఫార్ములాలో సెకండ్ టర్మ్ సైన్ స్క్వేర్ బి కామన్ గా ఉంది. ఫస్ట్ టర్మ్స్ సైన్ వస్తేనేమో సైన్ స్క్వేర్ ఏ వస్తుంది, కాస్ టర్మ్స్ వస్తేనేమో కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటాయి ఫార్ములాలు. ఓకే, సో ఈ 10 ఫార్ములే మీరు కంపల్సరీగా బై హార్ట్ చేయాలి, బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ అవి డిస్కస్ చేసేటప్పుడు కంపల్సరీగా కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా నుంచి అవన్నీ కూడా డెరైవ్ చేస్తాం. సో అందుకని ఇవి ఎట్టి పరిస్థితులను చాలా పర్ఫెక్ట్ గా బై హార్ట్ చేయాలి. సో జనరల్ గా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫస్ట్ ఫార్ములా బాగా గుర్తుంచుకోండి. ఈ సెకండ్ సెట్స్ పెద్దగా అవసరం లేదు మనకి. నెక్స్ట్ అలాగే tan ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి. ఆ tan ఆఫ్ ఏ ప్లస్ బి tan ఆఫ్ ఏ మైనస్ ఫార్ములాలో ప్రొడక్ట్ చేస్తే ఇలా వస్తుంది. tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి. సో ఇవి మనకి కాంపౌండ్ యాంగిల్స్ ఉన్నటువంటి ఫార్ములాలు. ఓకే, సో ఫార్ములాన్ని బై హార్ట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్? సరే, ఏదో మనం బై హార్ట్ చేస్తున్నాము, బాగుంది, మరి ఎందుకు యూజ్ ఏంటి అంటే, సో ఆల్రెడీ మీరు 10th క్లాస్ నుంచి కూడా సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ అంటే 0 to 90 మధ్యలో sin 0, sin 30, sin 45, sin 60, అలాగే sin 90 వాల్యూస్ మీరు బై హార్ట్ చేస్తున్నారు. మరి ఇంకా అవేనా యాంగిల్స్ అంటే? ఇంకా లేవా యాంగిల్స్ అంటే? సో యాంగిల్స్ అంటే 0 నుంచి 90 వరకు. సో sin 1, sin 2 degrees, sin 3 degrees ఇవన్నీ కూడా యాంగిల్సే మనకి. 1 degree, 2 degree, 3 degree ఇవన్నీ కూడా. సో అవన్నీ మనం కనుక్కోలేకపోయినా ఇంక మిడిల్లో ఉన్నటువంటి కొన్ని యాంగిల్స్ అంటే ఈ 0 to 90 degrees మధ్యలో ఉండేటువంటి యాంగిల్స్ ఏవైనా ఇంకా మిగతావి కొన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 15 degrees కావచ్చు, 75 degrees కావచ్చు, లేదా 105 degrees కావచ్చు. సో ఇలాంటి యాంగిల్స్ ని మనం బై హార్ట్ చేయడానికి అంటే ఇలాంటి యాంగిల్స్ ని డిరైవ్ చేసుకోవడానికి అంటే sin 15 degrees వాల్యూ ఎలా డిరైవ్ చేయొచ్చు, అలాగే cos 15, tan 15, అలాగే tan 75, cos 75 ఇలా ఈ యాంగిల్స్ ని ఎలా డిరైవ్ చేసుకోవచ్చు అంటే, సో బై యూజింగ్ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములే we can derive the required angles. Okay, so let us see first find the value of sin 15 degrees. sin 15 degrees వాల్యూ ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ 15 degrees ఏం చేయాలి అంటే మనకు తెలిసిన యాంగిల్స్ అంటే 0, 30, 45, 60, 90 ఈ యాంగిల్స్ తెలుసు మనకి. అంటే ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి లేదా ఏ మైనస్ బి ఫార్ములోకి 15 degrees ని కన్వర్ట్ చేయాలి. సో అంటే మరి 15 degrees మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ 45 degrees మైనస్ 30 రాసుకోవచ్చు, లేదా ఇంకా మీరు 60 మైనస్ 45 కూడా రాసుకోవచ్చు. సో ఎలా రాసుకున్నా మీ ఫైనల్ ఆన్సర్ సేమే వస్తుంది మనకి. ఇప్పుడు సైన్ ఆఫ్ 45 మైనస్ 30 అంటే అప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, అబ్జర్వ్ చేయండి. అంటే ఏ ప్లేస్ లో 45 degrees అలాగే బి ప్లేస్ లో 30 degrees ఉంది. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వచ్చేసి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఏ ప్లేస్ లో 45 degrees, బి ప్లేస్ లో 30 degrees రాసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు sin 45 into cos 30 degrees minus cos 45 into sin 30 degrees. మరి వీటి వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ రాసుకొని సింప్లిఫై చేస్తే we can get the value of sin 15 degrees. So sin 45 degrees is 1 by root 2 and cos 30 degrees is root 3 by 2 minus cos 45 1 by root 2 sin 30 degrees is 1 by 2. సో ఇదంతా మల్టిప్లికేషన్ కాబట్టి 1 into root 3 by root 2 into 2 అంటే 2 root 2 minus 1 into 1 by మళ్ళీ అగైన్ root 2 into 2 root 2. అగైన్ డెనామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోండి. అప్పుడు root 3 ఇదేమో -1 అంటే root 3 minus 1 by 2 root 2. So this is the value of sin 15 degrees.
సో ఈ వాల్యూస్ కూడా మనం బై హార్ట్ చేసుకోవాలి, మనకు ముందు ముందు అవసరం అవుతాయి. మనకి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ టాపిక్ లో sin θ is equal to √3 - 1/2 ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ థీటా అంటారు. అప్పుడు మనకి ఈ యాంగిల్ గుర్తుంటే కరెక్ట్ గా థీటా వాల్యూ 15 degrees రాసుకోవచ్చు మనం. ఓకే, సో అలాగే రిమైనింగ్ యాంగిల్స్, అలాగే cos 15 degrees ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 15 degrees. సేమ్ ప్రొసీజర్. 45 degrees can be written as 15 degrees can be written as 45 degrees minus 30 degrees. Again apply cos A minus B formula. Cos of A minus B is equal to cos A cos B plus sin A sin B. అంటే A వాల్యూ 45, B వాల్యూ 30 degrees సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు cos 45 into cos 30 plus sin 45 into sin 30. Again వీటి వాల్యూస్ అన్ని మనకు తెలుసు. cos 45 1/√2, cos 30 √3/2 plus sin 45 1/√2, sin 30 1/2. So again multiplication 1 into √3, √3/2 plus again 1 into 1 1 అవుతుంది by √2 into 2 2√2. So this is the √3 plus 1/2√2. So that is the value of cos 15. sin 15 అంటే √3 minus 1/2√2 వచ్చింది. cos 15 అంటే √3 plus 1/2√2. ఓకే, సో కంపల్సరీగా ఇవి మైండ్ లో ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. అలాగే గుర్తుంచుకోవడం కూడా ఈజీయే. సైన్ 15 అంటే 45 మైనస్ 30 రాస్తాము. అంటే సైన్ A మైనస్ B ఫార్ములాలో మధ్యలో మైనస్ వస్తుంది కాబట్టి అప్పుడు √3 minus 1/2√2 అని. అలాగే cos 45 minus 30 అంటే cos A minus B ఫార్ములా రాస్తాం కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. సో కాబట్టి ఇట్లా √3 plus 1/2√2. అంటే గుర్తుంచుకోవడానికి కన్వీనియంట్ గా మనం మార్చుకోవడమే అంతే. ఏదో ఒక వేలో గుర్తుంచుకోవాలి మనం. ఎలా గుర్తుంచుకుంటాం అంటే ఫార్ములాలను బట్టి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అలాగే tan 15 degrees కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో దట్ ఈస్ tan 15 degrees can be written as sin 15 by cos 15 రాసుకోవచ్చు, లేదా tan of 45 degrees minus 30 degrees రాసుకొని కూడా చేసుకోవచ్చు మనం. మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. sin 15 degrees గుర్తుంచుకున్నారు అంటే √3 minus 1/2√2, cos 15 degrees value √3 plus 1/2√2. So 2√2 denominators gets cancelled. అంటే ఇక √3 minus 1/√3 plus 1 వచ్చింది. సో బట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు మనం, అంటే బై రేషనలైజింగ్ డెనామినేటర్. డెనామినేటర్ రేషనలైజ్ చేయాలి. అంటే మనకి √A plus √B యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ A minus √B, లేదా √3 plus 1 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 minus 1 అవుతుంది. సో బై రేషనలైజింగ్ దట్ ఈస్ √3 minus 1 by √3 minus 1. అంటే సింపుల్ గా చెప్పాలంటే √3 minus 1 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. సో వాల్యూ డస్ నాట్ చేంజ్. మరి అప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఏమొస్తుంది? √3 minus 1 హోల్ స్క్వేర్ వస్తుంది. డెనామినేటర్ ఏమో దిస్ ఇస్ A plus B, ఇదేమో A minus B ఫామ్ కాబట్టి A plus B into A minus B, దట్ ఈస్ A square minus B square వస్తుంది. అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ వస్తుంది. √3 హోల్ స్క్వేర్ అంటే 3 రాయొచ్చు, మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు న్యూమరేటర్ A minus B హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి A square plus B square minus 2AB రాసుకోండి. A square అంటే √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, ప్లస్ 1 స్క్వేర్ 1 మైనస్ 2AB అంటే 2 into √3 into 1, దట్ ఈస్ 2√3 by 2. దట్ ఈస్ 4 minus 2√3 divided by 2 వస్తుంది. Now dividing these two terms with 2, we get 2 minus √3. So therefore the value of tan 15 degrees is 2 minus √3. అలాగే cot 15 degrees కూడా కనుక్కోవచ్చు. cot 15 degrees అంటే 1/tan 15 అంటే 1/2 minus √3. దాన్ని రేషనలైజ్ చేసుకుంటే 2 plus √3 తో ఆన్సర్ నీకు 2 plus √3 వస్తుంది. సో అంటే cot 15 degrees 2 plus √3, బికాస్ tan అండ్ cot ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్ కాబట్టి సో ఒక వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా అదర్ వాల్యూ మనకు తెలుస్తుంది. ఓకే, సో cot 15 degrees మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే మీరు 105 degrees ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 105ని
మీరు 60 ప్లస్ 45 రాసుకోవచ్చు. అప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది. లేదా ఇంకో విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే మోర్ దాన్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి 105 అంటే 105 డిగ్రీస్ కెన్ బి రిటన్ యాజ్ 90 ప్లస్ 15 రాసుకోవచ్చు. దిస్ ఇస్ సైన్ 90 ప్లస్ థీటా ఫార్మ్. సైన్ 90 ప్లస్ థీటా అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో నేర్చుకున్నాం. సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా. ఓకే రైట్, అంటే ఇప్పుడు కాస్ 15 డిగ్రీస్ అవుతుంది. ఆల్రెడీ వీ నో ద వాల్యూ ఆఫ్ కాస్ 15 డిగ్రీస్, దట్ ఈస్ √3 ప్లస్ 1/2 √2. లేదు సార్ నాకు ఇది గుర్తు లేదు, √3 ప్లస్ 1/2 √2 గుర్తు లేదు, మరి అప్పుడు ఎలా చేసుకోవాలి అంటే 105 ని 60 ప్లస్ 45 రాసుకొని సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. ఇలాగా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే కాస్ 105 అగైన్ కాస్ 105 డిగ్రీస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ 90 ప్లస్ 15 డిగ్రీస్. Again cos 90 plus theta, 90 plus theta belongs to second quadrant. Second quadrant లో cos నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ థీటా వస్తుంది. 90s కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది, మైనస్ సైన్ 15 డిగ్రీస్. ఆల్రెడీ we know the value of sin 15 degrees, that is √3 minus 1/2 √2. So finally this is the minus of √3 minus 1/2 √2. So this is the value of sin 105 degrees. Sorry, cos 105 degrees. Okay, next one. Find the value of tan 105 degrees. Sin 105 by cos 105 రాసుకుంటే వచ్చేది tan 105 degrees. లేదా tan 90 plus 15. So that is a minus cot theta, minus cot 15 degrees. చిన్నగా చెప్తున్నాం కదా, cot 15 degrees అంటే 2 plus √3. ఆ మైనస్ అలాగే ఉంటుంది, that is a minus of 2 plus √3. లేదు సార్ నేను నాకు గుర్తులేదు వాల్యూ అంటే tan 60 plus 45 రాయండి. tan a ప్లస్ బి ఫార్ములా అప్లై చేసుకొని దాన్ని డినామినేటర్ రేషనలైజ్ చేసుకొని సింప్లిఫై చేస్తే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వాల్యూస్ అనేవి మనకు అవసరం. వాల్యూస్ మనం బై హార్ట్ చేసుకోవాల్సిందే కాబట్టి ఒకవేళ వాల్యూస్ బై హార్ట్ చేయలేని పక్షంలో వాల్యూస్ అన్ని ఫార్ములాలు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అనుకున్నప్పుడు మై యూజింగ్ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములే యూ కెన్ గెట్ ద వాల్యూస్. ఓకే, find the value of cot 105 degrees. Same procedure. There is a cot 90 plus 15. So 90 plus theta belongs to second quadrant. Cot becomes a tan. Therefore, cot 90 plus theta is a minus tan theta. There is a minus tan 15 degrees. There is a minus of tan 15 degrees is 2 minus √3. Already one of previous slides to do 7. There is a minus of 2 minus √3. Okay. Prove that sin 750 degrees into cos 480 degrees plus cos 120 degrees into cos 60 degrees is equal to minus 1/2. మరి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ లో కూడా చేసాం. అంటే లార్జర్ యాంగిల్స్ ని మనకి 180 మల్టిపుల్స్ ఆఫ్ 180 లోకి కన్వర్ట్ చేస్తాం మనం. అంటే లార్జర్ యాంగిల్ ఏదున్నా 18th టేబుల్ లేదా 180 డిగ్రీస్ తో డివిజన్ చేసుకుంటాము. 18 4s 72 కాబట్టి మనకి సో అంటే ఇప్పుడు ఇది 4 into 180 degrees plus 30 degrees అవుతుంది. సో అది ఇచ్చిన వాల్యూ ఎల్హెచ్ఎస్ తీసుకోండి ఫస్ట్. సో sin 750 degrees can be written as a sin of 4 into 180 degrees plus 30 degrees. అంటే జస్ట్ లైక్ sin 4π plus theta. 4π ఎక్కడ ఉంటుందో తెలుసు మీకు. 4π అనేది ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే 0 దగ్గర ఉంటుంది. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే 180 దగ్గర ఉంటుంది. ఈవెన్ మల్టిపుల్స్ కాబట్టి 4 into 180 ప్లేస్ లో సింపుల్ గా 0 రాసేసుకోవచ్చు మనం. ఎందుకు 4π అనేది 0 దగ్గర ఉండేదే కాబట్టి. నెక్స్ట్ cos 180 అగైన్ దిస్ ఇస్ cos 2 into 180 ప్లస్ అంటే 2 into 180 360 అవుతుంది. 180 degrees plus 120 degrees. అలాగే రిమైనింగ్ 2 టర్మ్స్ 120 degrees కెన్ బి రిటన్ యాజ్ cos 180 minus 60 రాసుకోండి. ఈ cos 60 యాజ్ ఇట్ ఈస్.
సో ఇప్పుడు అగైన్ 2 into 180 అంటే కూడా మనకి 0 degrees దగ్గరే ఉంటుంది 2π వాల్యూ. అంటే ఇప్పుడు 4 into 180 ప్లస్ లో సింపుల్ గా 0 రాసుకుంటే ఇది sin 30 అవుతుంది. ఇక్కడ సింపుల్ గా 0 రాసేసుకుంటే cos 120 degrees అవుతుంది. లేదు మన ప్రొసీజర్ అప్లై చేసిన sin 4π plus theta ఫస్ట్ క్వాడ్రంట్, 2π plus theta కూడా ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆర్ పాజిటివ్, అలాగే ఇది మల్టిపుల్స్ ఆఫ్ పై కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది. సో ఎలా చేసినా మీనింగ్ అదే, వచ్చే ఆన్సర్లు అయ్యి. అంటే sin 30 ఇది cos 120 degrees అవుతుంది. అలాగే ఇక్కడ cos 180 మైనస్ థీటా, మైనస్ కాస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, కాస్ నెగిటివ్ 180 కాబట్టి సేమ్ ఫంక్షన్ అంటే కాస్ మైనస్ కాస్ థీటా అంటే మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60. అంటే ఇప్పుడు కాస్ 120నే మనం ఇక్కడ మార్చింది, మైనస్ కాస్ 60 వచ్చింది కాబట్టి ఇది కూడా డైరెక్ట్ గా మార్చుకోవచ్చు, లేదా మళ్ళీ 180 మైనస్ 60 రాసుకోండి, మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60. అగైన్ కాస్ 180 మైనస్ 60 దట్ ఈస్ మైనస్ కాస్ 60. సో ఆ మైనస్ ప్రొడక్ట్ కాబట్టి ఇదంతా మైనస్ ముందుకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ 1/2 ఇంటూ మైనస్ కాస్ 60 మైనస్ cos 60 1/2 again cos 60 1/2 again this cos 60 also minus 1/2. So 1/2 into minus 1/2 there is a minus 1/4 వస్తుంది అక్కడ మనకి ఫైనల్ గా. ఇది minus 1/4 ఇది కూడా minus 1/4, minus 1 minus 1 minus 2/4 అవుతుంది. 2 1s 2 2s cancel, so answer is minus 1/2 that is equal to RHS. సో చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్ ని మనం చేయవచ్చు. అంటే ఏది కూడా ఏ యాంగిల్ లార్జర్ యాంగిల్ ఇచ్చినా మనం సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ లో నేర్చుకున్నాం. ఎంత లార్జర్ యాంగిల్ ఇచ్చినా దాన్ని మల్టిపుల్స్ ఆఫ్ 180 లోకి కన్వర్ట్ చేయండి. చేస్తే సో 180 ప్లస్ 2π ప్లస్ థీటా 4π ప్లస్ థీటా లేదా 3π ప్లస్ థీటా, 3π అంటే పై దగ్గర ఉంటుంది, 3π ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది, 3π మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్తుంది. సో ఇలా సో ఒకవేళ ఇవి మార్చడం చేంజ్ చేయడం తెలియకపోతే కనుక మీరు కంపల్సరీగా ఒకసారి ట్రిగనామెట్రిక్ రేషియోస్ వీడియోస్ అబ్జర్వ్ చేయండి. సో అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఫైండ్ tan π/4 ప్లస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఏ అడిగారు. అంటే tan π/4 ఇస్ నథింగ్ బట్ 45 ప్లస్ ఏ అని, అంటే tan ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. tan a plus b equal to tan a plus tan b by 1 minus tan a tan b. So a value 45 degrees, so tan 45 plus a అంటే a value π/4, b value a substitute చేస్తే tan π/4 plus tan a by 1 minus tan π/4 into tan. Tan π/4 is nothing but tan 45 degrees. Tan 45 is 1. That is 1 plus tan a divided by 1 minus 1 into tan a అంటే tan a వస్తుంది. So tan π/4 plus a is nothing but 1 plus tan a by 1 minus tan a. Okay, so this is nothing but tan π/4 plus a in terms of tan a. Next అలాగే show the tan π/4 plus theta into tan π/4 minus theta equal to 1. Same tan a plus b ఫార్ములా, ఇప్పుడు ఇదేమో tan a minus b ఫార్ములా వేస్తాము. సో LHS is equal to tan π/4 plus theta into tan π/4 minus theta. So that is equal to 1 plus tan theta by 1 minus tan theta, reverse వస్తుంది అప్పుడు అంతే, 1 minus tan theta by 1 plus tan theta. 1 minus tan theta 1 minus tan theta gets cancelled. Next 1 plus tan theta 1 plus tan theta కూడా cancel అవుతుంది. So answer is 1. Okay, simple. Tan a plus b tan a minus b ఫార్ములా వేసుకున్న ప్రీవియస్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగానే మీరు ఫార్ములా అప్లై చేస్తే ఈ 2 టర్మ్స్ వస్తాయి, క్యాన్సిలేషన్ అయిపోయి 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి, sin theta plus alpha is equal to cos theta plus alpha, then find tan theta in terms of tan alpha. సో మనకి ఇచ్చిందేమో సైన్ కాసుల్లో ఇచ్చారు ఈక్వేషన్, అప్పుడు దాని నుంచి tan theta in terms of tan alpha లో రాయండి అంటున్నారు.
మరి ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాం ఫస్ట్. sin theta plus alpha equal to cos theta. అంటే ఎలా ఉంది ఇక్కడ? sin a equal to cos a లాగా ఉంది. sin a equal to cos a అంటే sin theta equal to cos theta ఎప్పుడు అవుతుంది? theta equal to 45 degrees. లేదా ఈ cos తో రెండు వైపులా డివైడ్ చేస్తే tan sin theta plus alpha by cos theta plus alpha is equal to 1. This is sin a by cos a లాగా ఉంది అంటే tan a అంటే tan of theta plus alpha equal to 1. 1 can be written in terms of tan is tan 45 degrees రాసుకోవచ్చు. అప్పుడు theta plus alpha equal to 45 degrees అవుతుంది. కానీ మనకు కావాల్సింది tan theta in terms of tan alpha కావాలి. అంటే ఈ ఆల్ఫా వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు theta is equal to pi by 4 minus alpha అవుతుంది. Now apply tan on both sides. That is tan theta equal to tan of pi by 4 minus alpha. So right side tan pi by 4 minus alpha formula వేయండి. Tan a minus b formula. That is 1 minus tan alpha by ఈ ఫార్ములా వేసుకుంటే tan a అంటే tan 45 1 అవుతుంది. 1 minus tan alpha by 1 plus tan alpha వచ్చేస్తుంది. లేదా ముందు ఫార్ములా వేసుకోండి. by 1 plus tan a tan b. tan 45 అంటే 1 వస్తుంది. ఇక్కడ కూడా 1 into tan alpha అవుతుంది. That is 1 minus tan alpha by 1 plus tan alpha. So that is the value of tan theta in terms of tan alpha. Now express. So this is very very important for students. సో అంటే కాంపౌండ్ యాంగిల్స్ ఇంపార్టెంట్ అని కాదు. సో మనకి ఫ్యూచర్ లో సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. దాన్ని సైన్ ఆఫ్ యాంగిల్ లేదా కాస్ ఆఫ్ యాంగిల్ గా కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మరి ఇక్కడ 2 టర్మ్ √3 sin theta plus cos theta ఇచ్చాడు మనకి. మరి సైన్ ఆఫ్ యాంగిల్ గా కన్వర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ cos theta into 1 గా ఉందనుకుంటే అప్పుడు మనం అప్పుడు ఇక్కడ మొత్తం ఫస్ట్ దాంట్లో ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్. అంటే మరి ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే ఎక్కడ ఉంది, ఏ ఫార్ములాలో ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి కానీ సైన్ ఆఫ్ a మైనస్ బి తీసుకున్నట్లయితే అందులో మనకి ప్రతి 2 టర్మ్స్ ఉంటాయి రైట్ సైడ్, అది ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ గానే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు సైన్ ఆఫ్ యాంగిల్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములోకి కన్వర్ట్ చేయాలి. మరి అలా చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ఇలా అంటే ఎలా ఇచ్చాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు మనం, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా లాగా ఇచ్చాడు అనుకోవచ్చు మనం. ఏ ఇంటూ సైన్ థీటా ప్లస్ బి మీకు కనిపించట్లేదు కానీ ఇండైరెక్ట్ గా మనకి అక్కడ బిలో 1 గా ట్రీట్ చేసుకోవచ్చు 1. మరి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే సైన్ ఆఫ్ యాంగిల్ గా కానీ లేదా కాస్ ఆఫ్ యాంగిల్ గా కానీ కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని √a² ప్లస్ b² తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. √a² ప్లస్ b² ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇందాక మనం కంపేర్ చేసిన ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటాతో కంపేర్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏ వాల్యూ √3 బి వాల్యూ 1 అవుతుంది. మరి √a² ప్లస్ b² అంటే అప్పుడు √3 ప్లస్ 1 అంటే √4 అవుతుంది 2. సో అందుకని ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 అన్నాము. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు 2 ఇంటూ మల్టిప్లై చేసింది అలా బయట ఉంచేసేయండి, డివిజన్ ఏమో లోపల పంపించేయండి. అంటే √3/2 ఇంటూ సైన్ థీటా ప్లస్ 1/2 ఇంటూ కాస్ థీటా ఇలా. సో ఇది మనకి నెక్స్ట్ చాప్టర్ లో కూడా ఈ ప్రొసీజర్ అవసరం అవుతుంది. ఏంటి, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఫామ్ ని ఇలా కన్వర్ట్ చేసేటువంటి ప్రొసీజర్ మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు ఇది సైన్ థీటా ఉంది, మనకి సైన్ ఆఫ్ ద యాంగిల్ మార్చాలి, మధ్యలో ప్లస్ ఉంది. సైన్ లో ప్లస్ ఎక్కడ వస్తుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో వస్తుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అంటే అప్పుడు ఇది సైన్ థీటా ఉంది, దీన్ని కాస్ లో రాయాలి యాంగిల్. అంటే √3/2 ని కాస్ లో ఏ యాంగిల్ రాయవచ్చు అంటే cos 30 degrees. అంటే అప్పుడు సైన్ థీటా ఇంటూ కాస్ 30 degrees లేదా cos π/6 రాయవచ్చు.
ప్లస్ నెక్స్ట్ దే రావాలి సైన్ థీటా కాస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాస్ థీటా ఉంది, ఈ 1/2ని సైన్ లో రాయాలి అంటే సైన్ 30 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లియర్ గా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫామ్ లో కన్వర్ట్ అయింది. ఏ ప్లేస్ లో థీటా ఉంది, బి ప్లేస్ లో π/6 ఉంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని ఉంటే దాన్ని మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేయండి అందరూ. అంటే ఇప్పుడు ఏ ప్లేస్ లో థీటా ఉంది, బి ప్లేస్ లో π/6 ఉంది. దట్ ఈస్ సైన్ ఆఫ్ థీటా ప్లస్ π/6 అని రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద way of expressing a cos theta, a sin theta plus b cos theta in terms of sin of an angle. చూడండి ఇప్పుడు థీటా ప్లస్ π/6 అనేది మొత్తం ఒక యాంగిల్, సైన్ ఆఫ్ యాంగిల్ గా కన్వర్ట్ చేయగలిగాం. సో ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఫ్యూచర్ లో మళ్ళీ వస్తుంది మనకి ఇది. షో దట్ సిగ్మా సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి సిగ్మా నోటేషన్ ఇస్తాం. సిగ్మా ఇస్ సింబల్ ఫర్ సమ్మేషన్. సరే, సమ్మేషన్ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ ఎంత వస్తుందో చూద్దాం. సో దాని వాల్యూ 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి కన్సిడర్ LHS. నౌ రైట్ ద ఫార్ములా ఫర్ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ. సైన్ ఆఫ్ సి మైనస్ ఏ అంటే జస్ట్ లైక్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఫామ్ ఉంది. సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ఏ ప్లేస్ లో సి ఉంది, బి ప్లేస్ లో ఏ ఉంది. జస్ట్ ఇక్కడ డైరెక్ట్ గా సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ డివైడెడ్ బై సైన్ సి సైన్. మరి ఇప్పుడు న్యూమరేటర్ లో 2 టర్మ్స్ వచ్చినాయి, డినామినేటర్ లో ఒకటే ఉంది. అంటే దిస్ జస్ట్ లైక్ ఏ మైనస్ బి బై సి లాగా ఉంది. స్ప్లిట్ చేసుకోండి, ఏ టర్మ్ ఆ టర్మ్ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఇక్కడ సైన్ సి క్యాన్సిల్, ఇక్కడ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఏ బై సైన్ ఏ మిగులుతుంది. నెక్స్ట్ దాంట్లో సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ అంటే కాట్ ఏ మైనస్ దిస్ ఇస్ కాట్ సి, కాట్ ఏ మైనస్ కాట్ సి. సో ఇప్పుడు సిగ్మా ఆఫ్ కాట్ ఏ మైనస్ కాట్ సి. మరి ఇప్పుడు దాన్ని ఆ వాల్యూ ఎలా రాసుకోవాలి అది ఇంపార్టెంట్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రయాంగిల్స్. ఎందుకంటే ట్రిగనామెట్రీ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, ఫస్ట్ లోనే డెఫినేషన్ చెప్పుకున్నాం. సైన్స్ ఆఫ్ మెజరింగ్ ట్రయాంగిల్స్ ఈజ్ కాల్డ్ ట్రిగనామెట్రీ అని డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు అలా చెప్పుకుంటే అంటే ట్రయాంగిల్ అనగానే ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి, ఏబిసి. ఇక్కడ మీకు ఏ సీలు కనబడుతున్నాయి, ఇంకా బి కనిపించట్లేదు. అంటే అప్పుడు రిమైనింగ్ ఏబి అంటే ఇక్కడ ఏసీ కాంబినేషన్ వచ్చింది. అంటే 3 యాంగిల్స్ ఏబిసి తీసుకున్నాం అనుకోండి. ఏబిసి తీసుకుంటే దాంట్లో నుంచి 2 కాంబినేషన్స్ ఏమేమి తీసుకోవచ్చు? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబి ఒక కాంబినేషన్, అలాగే ఏసి ఒక కాంబినేషన్, బిసి ఒక కాంబినేషన్. అంటే ఇప్పుడు మనకి ఇలాంటివి కాట్ ఏ మైనస్ కాట్ సి అంటే అలాంటివి 3 టర్మ్స్ వస్తాయి. ఎలా వస్తాయి? ఇది ఏ మైనస్ సి ఉంది, నెక్స్ట్ ఏం రావాలి? సి మైనస్ బి వస్తుంది, తర్వాతది బి మైనస్ ఏ వస్తుంది. అంటే కాట్ ఏ మైనస్ కాట్ సి అంటే ఫస్ట్ ఏబిసి ఆర్డర్ తీసుకుంటే ఏ మైనస్ సి వచ్చింది కాబట్టి నెక్స్ట్ది సి మైనస్ బి రావాలి, లేదా కాట్ బి మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ సి మైనస్ కాట్ బి. ఇది ఆర్డర్. అంటే ఏబిసిలలో ఇలా ఆర్డర్ సైక్లిక్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ మైనస్ సి అంటే ఏసి, బిఏ, ఏబి అట్లా ఆర్డర్ రావాలి మనకి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అప్పుడు కాట్ ఏ ఇది మైనస్ కాట్ ఏ క్యాన్సిల్ అవుతుంది, అలాగే కాట్ సి మైనస్ కాట్ సి క్యాన్సిల్, కాట్ బి మైనస్ కాట్ బి కూడా క్యాన్సిల్ అయిపోయి సో ఆన్సర్ ఈజ్ 0. ఓకే, సో ఇది కొంచెం సిగ్మా నోటేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కాంబినేషన్ ఆఫ్ 2 యాంగిల్స్, టోటల్ 3 యాంగిల్స్ ఉంటాయి మనకి. ఆ 2 యాంగిల్స్ కాంబినేషన్ రాసుకోవాలి, అది కేర్ఫుల్ గా చూసుకోండి ఒకసారి. సేమ్ మోడల్ అగైన్ సిగ్మా నోటేషన్ ఫామ్స్ చూడండి ఒకసారి.
Sin of a plus b into sin of a minus b by cos square a cos square b is equal to 0. So again consider LHS, that is equal to sigma sin of a plus b into sin of a minus b divided by cos square a into cos square b. So we know very well about the formula for sin of a plus b into sin of a minus b. Already మనం by heart చేసాము. That is sin square a minus sin square b. లేదా సెకండ్ ఫార్ములా కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మీరు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వేసుకొని తర్వాత కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు గుర్తుంటుంది కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు కొంతమంది, సార్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఒకటి చదవమన్నారు, మరి ఇక్కడ అదే ఫార్ములా వేసుకుంటే ప్రాబ్లం రాదా అంటే అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది గమనించండి ఒకసారి. ఇక్కడ డెనామినేటర్ అంతా కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బిలో ఉంది కాబట్టి అప్పుడు న్యూమరేటర్ లో ఉండే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బిలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్ గా వాడుకుంటున్నాం కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అనేది. అగైన్ ఇంత ముందు లాగే స్ప్లిట్ చేయండి, కాస్ స్క్వేర్ బి బై కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ cos square a by cos square a cos square b. Again cos square b ఒకటి క్యాన్సిల్, ఇక్కడ cos square a క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1 by cos square a. మరి 1 by cos square అంటే ఏం రాయొచ్చు మనం? secant square a రాయొచ్చు. 1 by cos square b అంటే secant square b రాసుకోవచ్చు. సో అది a మైనస్ b సిగ్మా ఉంది. మళ్ళీ రిమైనింగ్ ఏబీలు వచ్చినాయి. నెక్స్ట్ బీసీ, తర్వాత సిఏ అంటే 1 మైనస్ 2 వచ్చింది. నెక్స్ట్ 2 మైనస్ 3 అంటే సీకెంట్ స్క్వేర్ బి మైనస్ సీకెంట్ స్క్వేర్ సి ప్లస్ సీకెంట్ స్క్వేర్ సి మైనస్ సీకెంట్ సైక్లిక్ ఆర్డర్ రావాలి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ బి ప్లస్ సిగ్మా ఇస్ సింబల్ ఫర్ సమ్మేషన్ కాబట్టి ప్లస్ సీకెంట్ స్క్వేర్ బి మైనస్ సీకెంట్ స్క్వేర్ సి ప్లస్ సీకెంట్ స్క్వేర్ సి మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇవన్నీ కూడా సేమ్ టర్మ్స్. ఇది సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్, ఇది మైనస్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్. ఆ తర్వాత సీకెంట్ స్క్వేర్ బిలు క్యాన్సిల్, అలాగే సీకెంట్ స్క్వేర్ సి క్యాన్సిల్. సో ఆన్సర్ ఇస్ 0, దట్ ఇస్ ఈక్వల్ టు RHS. సో ఈ సిగ్మా నోటేషన్ లో సింప్లిఫికేషన్ చేసిన తర్వాత సిగ్మాని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అది కేర్ఫుల్ గా ఉండాలి. అది చేసేటప్పుడు మనకి ఎప్పుడు మైండ్ లో ట్రిగ్నామెట్రీ ఈజ్ సైన్స్ ఆఫ్ మెజరింగ్ ట్రయాంగిల్స్ కాబట్టి ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఆ 3 యాంగిల్స్ అంటే సైక్లిక్ ఆర్డర్. ఇక్కడ ఏ మైనస్ బి వచ్చింది, ఏ మైనస్ బి, తర్వాత బి మైనస్ సి, సి మైనస్ ఏ, సైక్లిక్ ఆర్డర్ రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, 2 మార్క్స్ కి. సో ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లోనే ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 80 to 1/2 degrees మైనస్ సైన్ స్క్వేర్ 20 to 1/2 degrees. So this is of the form sin square a minus sin square b form. Sin square a minus sin square b. రివర్స్ లో ఇచ్చాడు. మనమేమో sin of a plus b into sin of a minus b అంటే ఫార్ములా చదివాము. ఇక్కడ రివర్స్ లో sin square a minus sin square b ఇచ్చాడు కాబట్టి దాన్ని we can write this as sin of a plus b into sin of a minus b. ఇక దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి దాని వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ 80 to 1/2 degrees, బి వాల్యూ 20 to 1/2 degrees. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి అందులో. సైన్ ఆఫ్ అన్నారు, సో దట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 80 to 1/2 degrees ప్లస్ 20 to 1/2 degrees ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 80 to 1/2 degrees మైనస్ 20 to 1/2 degrees. సో 82 ప్లస్ 20, హాఫ్ ప్లస్ హాఫ్ 1 అయిపోతుంది. 82 ప్లస్ 22 వచ్చేటప్పటికి 104, 104 ప్లస్ 2 హాఫ్లు 1 అవుతుంది, 105 degrees ఇంటూ సైన్ 80 to 1/2 మైనస్ 20 to 1/2 అంటే 60 degrees. ఓకే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సైన్ 105 degrees వాల్యూ అవసరమైంది మనకి. సైన్ 105 degrees, సైన్ 105 అంటే కాస్ 15 degrees అన్నాం మనం, ఇంతకుముందే ప్రూవ్ చేసాం. కాస్ 15 అంటే √3 ప్లస్ 1/2 √2. సైన్ 60 degrees వాల్యూ √3/2. 90 plus 15 రాయండి, కాస్ సైన్ 60 వాల్యూ √3/2. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ 15 ఇంటూ √3/2 అంటే కాస్ 15 ఇంటూ √3/2.
So cos 15 degrees value root 3 plus 1 by 2 root 2 into root 3 by 2. So numerators denominators multiply చేసుకోండి. Root 3 into root 3 plus 1. అదే root 3 into root 3 3 అవుతుంది. 3 plus root 3 divided by 4 root 2. So 2 into 2 root 2. 2 2 4 అవుతుంది into root 2 అంటే 4 root. సో ఇలా మనకి ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లమ్. అలాగే ఈ మోడల్లోనే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇదే మోడల్లో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos square 112.5 degrees minus sin square 52.5 degrees. మరి ఇది ఏ ఫార్ములా ఫామ్ ఉంది చూడండి, ఇది కాస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది. అంటే 112.5 ని కాసేపు ఏ, 52.5 ని బి అని చదువుకుంటే దిస్ ఇస్ ద కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫామ్. We know that cos square a minus sin square b equal to cos of a plus b into cos of a minus b. అంటే a వాల్యూ b వాల్యూస్ 112.5 52.5. మరి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈజ్ గా సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ LHS తీసుకోండి. cos 112.5 minus sin 52.5 plus sin square 52.5, that is equal to cos of a plus b into cos of a minus b. Okay, so 112 plus 52 అంటే 164. రెండు హాఫ్లు 1 అవుతుంది. టోటల్ దిస్ ఇస్ 165 and this is 112.5 minus 52.5 అంటే 60 degrees. cos 165 into cos 60 degrees. Again 165 degrees can be written as 180 minus 50 degrees రాసుకోవచ్చు. into cos 60 degrees మీరు 1/2 వాల్యూ రాసుకోవచ్చు డైరెక్ట్ గా, లేదా cos 60 అలాగే రాసుకోవచ్చు. Again 180 minus 15 అంటే cos 180 minus theta ఎంత అవుతుంది? cos 180 minus theta చెప్పండి ఒకసారి, గుర్తొచ్చిందా? 180 minus theta సెకండ్ క్వాడ్రంట్ లో cos నెగటివ్. సో 180 కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది, అంటే మైనస్ cos 15 degrees. cos 180 minus theta is minus cos theta. So this is minus cos 15 degrees into cos 60 degrees. అలాగే cos 15 degrees వాల్యూ ఆల్రెడీ బై హార్ట్ చేసాం మనం. √3 plus 1/2 √2 into cos 60 1/2. ప్రీవియస్ గా ముందు మైనస్ ఉంది, అలాగే మైనస్ ఆఫ్ √3 plus 1/2 √2 into 1/2. ఆ మైనస్ అలాగే ఉంచండి. √3 plus 1 into 1 అంటే √3 plus 1 బై డెనామినేటర్ 2 √2 into 2 అంటే 4 √2 minus of √3 plus 1/4 √2. So that is the value of the given expression. Okay, next one. This is another important problem for 2 marks. Prove that cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees, that is equal to cot 36 degrees. cot 36 degrees ప్రూవ్ చేయమన్నారు. రైట్, LHS తీసుకోండి మరొకసారి. LHS we know that cos a plus sin a by cos a minus sin a అంటే tan π/4 plus a. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు tan π/4 plus a రాసాం. 1 plus tan a by 1 minus tan a. లేదు అలా తెచ్చుకోండి, 1 plus tan a by 1 minus tan a తెచ్చుకుంటే దాని tan 45 plus a రాసుకోవచ్చు మనం. సో cos 9 degrees plus sin 9 degrees. ఈ ఫార్ములా గుర్తుంచుకున్నా ఓకే. లేదా ఇక్కడ న్యూమరేటర్ లో cos 9 degrees కామన్ తీయండి, డెనామినేటర్ లో కూడా cos 9 degrees కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్, మరి ఇక్కడ cos 9 లేదు కాబట్టి డివైడెడ్ బై అవుతుంది. అంటే sin 9 degrees బై cos 9 degrees అంటే tan 9 degrees. ఇక్కడ కూడా కామన్ తీసినప్పుడు sin 9 degrees బై cos 9 degrees అంటే tan 9 degrees. అంటే అప్పుడు 1 plus tan a by 1 minus tan a form, that is tan 45 plus a. సో 45 degrees plus a అవుతుంది. 5/4 అంటే 45.
So this is a tan 45 plus and tan 54 degrees అవుతుంది. But we have to prove that the value of this is cot 36 degrees. అంటే కాటులో కన్వర్ట్ చేయాలి. So tan 54 can be written as a tan 90 minus 36 రాసుకోవచ్చు. మరి tan 90 minus theta 90 కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది. 90 minus theta ఫస్ట్ క్వాడ్రంట్, all are positive. So therefore cot 36 degrees. Tan 90 minus theta is cot theta. That is cot 36 degrees. Okay students, ఇది మీరు ఫార్ములా యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ న్యూమరేటర్లోను డెనామినేటర్ cos 9 కామన్ తీస్తే అప్పుడు cos 9 క్యాన్సిల్ అవుద్ది బయట. అలాగే ఇది 1 plus tan 9 by 1 minus tan 9 అప్పుడు డైరెక్ట్గా అప్పుడైనా tan 45 plus 90 degrees రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇచ్చినటువంటి ఫార్ములానే మీరు బై హార్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సేమ్ మోడల్ tan theta is equal to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees. సో సేమ్ ఇక్కడ కూడా cos 11 degrees న్యూమరేటర్లో డెనామినేటర్లో కామన్ తీసేయండి. అప్పుడు 1 ప్లస్ sin బై కాస్ వస్తుంది, అంటే tan 11. ఇక్కడ కూడా 1 మైనస్ sin 11 బై cos 11 tan 11 వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడ మనం ఆ స్లైడ్స్ లో ఫార్ములానే యూజ్ చేసాం మనం. అంటే cos a ప్లస్ sin a బై 1 cos a మైనస్ sin a అంటే tan 45 ప్లస్ a tan 5 బై 4 ప్లస్ a. అంటే ఇక్కడ a వాల్యూ 11 డిగ్రీస్ కాబట్టి 45 ప్లస్ 11 డిగ్రీస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు tan 56 డిగ్రీస్. కానీ వాళ్ళ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు, అండ్ theta ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్, ఫైండ్ theta అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ లో యాంగిల్ వచ్చింది 56 డిగ్రీస్, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో యాంగిల్ వచ్చింది మనకి. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఎలా ఉండాలి, 180 ప్లస్ theta అంటే థర్డ్ క్వాడ్రంట్. అలాగే రాయండి. ఇప్పుడు tan 56 degrees ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ tan 180 ప్లస్ theta, అంటే 180 ప్లస్ 56 degrees రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు tan 230 degrees, 236 degrees. Therefore tan theta is equal to tan 236 degrees. Then we can write theta is equal to 236 degrees. So very easy problem. Formula mind lo unte అంటే cos a plus sin a by cos a minus sin a అంటే that is tan 5 by 4 plus a. సో 9th ప్రాబ్లం కి 10th ప్రాబ్లం కి రెండింటికి సేమ్ ఫార్ములా యూజ్ చేసాము. మరి మీరు కూడా అబ్జర్వ్ చేసి ఆ ఫార్ములా బై హార్ట్ చేసుకోండి, లేదా నేను చెప్పిన ప్రొసీజర్ కాస్ కామన్ తీస్తే 1 ప్లస్ tan బై 1 మైనస్ tan. ఆ 1 ప్లస్ tan బై 1 మైనస్ tan ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. tan 45 ప్లస్ a వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ tan 72 degrees is equal to tan 18 degrees plus 2 tan 54 degrees. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 డిఫరెంట్ యాంగిల్స్ కనబడుతున్నాయి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. 72, 18, 54. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us find the relation between these 3 angles. ఈ 3 angles మధ్య రిలేషన్ రాసుకోవచ్చు మనం. ఎలాగో చూడండి, 72 మైనస్ 18 డిగ్రీస్ వాల్యూ 54 అవుతుంది, లేదా 18 ప్లస్ 54 వాల్యూ 72 డిగ్రీస్ అవుతుంది. ఎలాగైనా రాసుకోవచ్చు. కాకపోతే 72 మైనస్ 18 రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. So let us take tan 54 degrees can be written as tan 72 minus 18 degrees. లేదా 54 degrees is equal to 72 degrees minus 18 degrees అని రాసి apply tan on both sides. ఎట్లాగైనా పర్వాలేదు, మీ ఇష్టం అది. సో రైట్ సైడ్ tan a minus b ఫార్ములా అప్లై చేయండి. That is tan a minus tan b by, so 1 plus tan a tan b. That is tan 72 degrees minus tan 18 degrees by 1 plus tan 72 degrees into tan 18 degrees. So
సో నెక్స్ట్ 72 degrees can be written as a 90 minus 18 degrees రాయొచ్చు మనం. Again this is tan 90 minus theta అంటే cot theta వస్తుంది మళ్ళీ. Tan 90 minus theta is cot theta. Again this is a cot theta into tan theta form. Cot theta into tan theta always 1 మనకి. అంటే అప్పుడు ఇది 1 plus 1 అయిపోతుంది denominator 1 అది. సో tan 72 degrees minus tan 80 degrees by 1 plus 1 అంటే 2 వస్తుంది. ఇదంతా దేని వాల్యూ tan 54 degrees వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో అప్పుడు 2 తో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే అప్పుడు 2 tan 54 degrees is equal to tan 72 degrees minus tan 18 degrees. ఇప్పుడు ఈ మైనస్ tan లెఫ్ట్ సైడ్ పంపించేస్తే వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. tan 72 degrees is equal to 2 tan 54 degrees plus tan 18 degrees. ఓకే స్టూడెంట్స్, ఇవి మీకు అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వరకు జస్ట్ ఇప్పుడు మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకున్నటువంటి ఒక 5 ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతాయి ప్రాబ్లమ్స్. ప్రాక్టీస్ చేయకుండా రావాలంటే మాత్రం ట్రిగనామెట్రీలో డెఫినెట్ గా మీరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఫార్ములాలు అంటే ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చింది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చింది. మరి అంటే 2 యాంగిల్స్ కే ఫార్ములా చేసాం మనం. మిగతా యాంగిల్స్ కంటే మరి కాంపౌండ్ యాంగిల్ అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ అన్నాం. 2 యాంగిల్స్ కి మాత్రమే ఫార్ములా మనం బై హార్ట్ చేసుకున్నాం. మరి యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ మోర్ దాన్ 2 ఉన్నట్లయితే అప్పుడు ఎలా చేయాలి అనేది ఇక మనం ఆ ఫార్ములాలనే యూజ్ చేసుకొని చేస్తాం. సో ఒక ప్రాబ్లం చేసేస్తే ఆ మోడల్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది. చూడండి, ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి అన్నారు. అంటే ఇక్కడ 3 యాంగిల్స్ ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా మన దగ్గర 2 యాంగిల్స్ కే ఫార్ములా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి మైనస్ సిని 2 యాంగిల్స్ గానే ట్రీట్ చేసుకోవాలి. అంటే ఏ ప్లస్ బి మొత్తం ఒక యాంగిల్ మైనస్ సి ఒక యాంగిల్. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి సమ్ ఆల్ఫా అనుకుంటే సిని బీటా అనుకుంటే సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా వస్తుంది. లేదా ఏ ప్లస్ బి మొత్తాన్ని కాసేపు ఏ అనుకోండి, సినేమో బిగా ట్రీట్ చేస్తే అప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ సి. ఓకే, అగైన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా రాద్దాము. మరి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో 2 టర్మ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కంపల్సరీగా బ్రాకెట్ పెట్టుకోండి. ఇలా బ్రాకెట్ పెట్టుకున్న దాంట్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి మైనస్ అగైన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ సైన్ సి. ఇప్పుడు మీరు ఈ కాస్ సిని ఈ బ్రాకెట్ లో ఓపెన్ చేస్తే క్రాస్ సితో ఆర్డర్లో రాయండి. ఏబిసి యాంగిల్స్ ఆర్డర్ రాస్తే సైన్ ఏ కాస్ బి కాస్ సి ఫస్ట్ టర్మ్ అవుతుంది ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి అది సెకండ్ టర్మ్. మరి ఇక్కడ మైనస్ బ్రాకెట్ అలాగే ఉంచండి. ఈ లోపలికి మల్టిప్లై చేసుకుంటూ కాస్ ఏ కాస్ బి సైన్ సి అది మైనస్ ఆఫ్. మళ్ళీ ఈ మైనస్ ఇంటూ ఈ లోపల ఒక మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ కి ప్లస్ వస్తుంది అంటే సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి. వాళ్ళు 4 యాంగిల్స్ ఇచ్చినా సరే సో 2 యాంగిల్స్ ని 1 యాంగిల్ గా ట్రీట్ చేస్తాము. అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లేదా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి మన ఫార్ములా. ఇక్కడ ఏ ప్లస్ బిని ఒక యాంగిల్ సిని అనదర్ యాంగిల్ అనుకున్నాం కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేశాం. ఓకే స్టూడెంట్స్, సో ఇలా మీకు ఎంత అంటే 3 యాంగిల్సే కాదు 4 యాంగిల్స్ ఇచ్చినా 5 యాంగిల్స్ ఇచ్చినా అలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఒకసారి బ్రీఫ్ గా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద
ఫ్రెష్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి అన్నారు. సో అప్పుడు మరి ఇక్కడ ఏ మైనస్ బి మొత్తం ఒక యాంగిల్ అనుకోండి, సి ఒక యాంగిల్, ఏ మైనస్ బిని ఏ సిని బి గా ట్రీట్ చేస్తే ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయిపోతుంది, చేసుకోవచ్చు. లేదా ఏని ఒక యాంగిల్ అనుకొని బీసీలో నుంచి మైనస్ కామన్ తీస్తే ఇలా వస్తుంది. ఎలా చేసినా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. అప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి ప్లస్ సి, అగైన్ కాస్ బి ప్లస్ సి ఫార్ములా సైన్ బి ప్లస్ సి ఫార్ములా అప్లై చేసి ఈ కాస్ ఏతో ఇక్కడేమో సైన్ ఏతో లోపలికి బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో మీకు అలా చాలా ఈజీగా అయిపోతుంది. ఓపెన్ చేస్తే కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇంటూ ఇది మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ సి, నెక్స్ట్ ఇక్కడ సైన్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి. సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి. ఓకే స్టూడెంట్స్, సో మరి మనకి కాంపౌండ్ యాంగిల్స్ లో కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ ప్లస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ కి ఇవ్వగలిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని డిస్కస్ చేస్తే మనకి కాంపౌండ్ యాంగిల్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. అలాగే మిగతా వాళ్ళతో కూడా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.